నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ గెలుపునకు కృషి చేయండి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. ఆదరించండి అండగా ఉంటాను ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. అభ్యర్థులు నేర చరిత్ర వివరాలు తెలపాల్సిందే మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. చంద్రబాబుకు గుణపాఠం చెప్పండి పాదయాత్రలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని. 5 ఏళ్లు కాపలాదారునిగా పనిచేస్తా జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ప్రచారం చేసి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్ను కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ నెల 20వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు దుగ్గిరాల నుండి భారీ ఊరేగింపుగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేస్తానని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక మంది రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి
ఈ జిల్లాలో ఎదురులేదు అనే విషయాన్ని త్వరలోనే స్పష్టం చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు బుధవారం 20వ తారీఖు నామినేషన్ అయిపోతున్నాం. మరి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సాధికార మిత్ర, సేవా మిత్ర, బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసి రానున్న ఎన్నికల్లో తనను మరోసారి ఆదరిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. ఏలూరు మండలం శనివారపేట గ్రామంలో ఆదివారం ఇంటింటికి బడేటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పనితీరును, పథకాలను వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలోని 7 గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నగరంలో విలీనం చేయనున్నామన్నారు. మరలా ప్రజలు టీడీపీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుడా చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నిరంజన్, జడ్పీటీసీ మట్టా రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మాణిక్యాలరావు, మోటేపల్లి చంద్రశేఖర్, నాయకులు అమరావతి అశోక్, రాము, పోలాస్, వేముల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు, నేర చరిత్ర వివరాలను ఓటర్లు తెలుసుకునే హక్కు సుప్రీం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. స్థానిక గిరిజన భవన్లో సమాచార శాఖ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు గత ఎన్నికల సమయానికి ఉన్న ఆస్తులు, నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని విధిగా అఫిడవిట్లో పొందుపర్చాలన్నారు. అఫిడవిట్లోని అంశాలను ఓటర్లకు తెలియచేయటం జరుగుతుందన్నారు. నీతి నిజాయితీతో ప్రజలకు సక్రమమైన పాలన అందించే నాయకులను ప్రజలు ఎంచుకునేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు.
ప్రజలు విజ్ఞతతో ఆలోచించి దేశ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ చెప్పారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చునన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులతో పాటు 5గురిని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 28వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. అలాగే ఉండండి ఒక నిమిషం. మీ అందరూ కూడా వీవీప్యాట్ ఎట్లా పనిచేస్తున్న కూడా అకౌంట్ చేశారు. మా ఏలూరు కాన్స్టిట్యున్సీ, నరసాపురం కాన్స్టిట్యున్సీ 2 అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద ఇంకా కొంతమంది ఉన్నారు. పైన ఒక విశాఖపట్నంలో అడిషనల్ కమిషనర్ ర్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆధారాలను చూసిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాకా 29 కేసెస్ నమోదు కేసెస్ సీజ్ చేయడం జరిగింది. సీజర్ కేసు ఇది కూడా అన్నీ కలిపి 1,54,00,000 1,54,12,300 రూపాయలు ఎంతవరకు మనం సీజ్ చేసుకున్నాం. అంటే ట్రెజరీలో పెడతాము, మళ్ళీ రిలీజ్ చేస్తాము ఎంక్వైరీ చేసిన తర్వాత. కానీ దీనికి మీనింగ్ ఏముందంటే క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ, వెరిఫికేషన్, సర్విలెన్స్ జరుగుతూ ఉంది. సో అది కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది. అబ్జర్వర్ కూడా వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. అదేవిధంగా ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి ఎక్కడ కూడా పోస్టర్స్ లేకుండా, ఫ్లెక్సీ లేకుండా, వాల్ రైటింగ్ లేకుండా మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాము. నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఏలూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్లనాని అన్నారు. స్థానిక 13వ డివిజన్లో ఆదివారం నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ బాబొస్తే జాబు వస్తుందని కల్లబల్లి మాటలతో యువతను మోసపుచ్చారని, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, పైడి భీమేశ్వరరావు, మోటుమర్రి సదానంద కుమార్, గుడివాడ రామచంద్ర కిషోర్, రమేష్, పిట్టా ధనుంజయ్, తోతా శ్రీను, నండూరి విజయలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, మంచెం మైబాబు, కిలాడి దుర్గారావు, మున్నుల జాన్ గురునాథ్, కంచన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే
అప్పుడే చెప్తాను కాదంటే ఏముండవు బాగున్నారా? రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు కాపలాదారునిగా పనిచేస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు మండలం కొమ్మడవోలు పంచాయతీ సాయినగర్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మంచి ఆశయాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించాలన్నారు. ఈ నెల 21న అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. కాగా అప్పలనాయుడు సతీమణి మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ వెంకటాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాలా మందికి విషయం అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేస్తుండండి. 20 రోజులు పొద్దులు ఇచ్చారు. గాజు గ్లాస్ మన గుర్తు ఐడియాడు గుర్తు గాజు గ్లాస్. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గ విజ్ఞత కలిగినటువంటి ఓటర్ మహిళలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో కొమ్మడవోలు గ్రామ పంచాయతీలో సాయినగర్లో ఈరోజు జనబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున మరి ఇంటింటికి తిరిగి ప్రజలందరి యొక్క ఆశీర్వాదాలు అడగడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి సాయినగర్ సంబంధించిన పెద్దలందరూ, మహిళా సోదరిమణులు అందరూ దీంట్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రెడ్డి అప్పలనాయుడు గారు నన్ను ఆశీర్వదించి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తే 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి కాపలాదారుడిగా మీ మనోభావాలు కాపాడుతూ పనిచేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేసినప్పుడే ఆ ఓటును సద్వినియోగం చేసుకున్న వారవుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఓటర్లను చైతన్యపరచడం, ఓటు హక్కును వినియోగించుకోవడంపై అవగాహన కలిగించేందుకు స్థానిక ఇండోర్ స్టేడియం నుండి ఆదివారం ఉదయం నిర్వహించిన 2K రన్ను జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజల చేతుల్లో ఉన్న ఒక బలమైన ఆయుధమన్నారు. నీతి నిజాయితీలతో తమ ఓటును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వేసి మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలలో తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్న వారవుతారన్నారు. ఈ 2K రన్ ఇండోర్ స్టేడియం నుండి జన్మభూమి పార్క్, ఫైర్ స్టేషన్ సెంటర్, సురేష్ బహుగుణ పాఠశాల మీదుగా ఇండోర్ స్టేడియం చేరుకుంది. ఈ 2K రన్లో
బాలూరు తరపున ప్రథమ స్థానం పొందిన పి సాయి, రెండవ స్థానం పొందిన జె సతీష్, మూడవ స్థానం పొందిన బిహెచ్ రాఘవ, నాలుగవ స్థానం పొందిన పి సతీష్ వర్మ, బాలికల తరపున మొదటి స్థానం పొందిన కె ఖుషి, రెండవ స్థానం పొందిన కె రమ్య, మూడవ స్థానం పొందిన ఎస్ జెస్సీ, నాలుగవ స్థానం పొందిన జి పుంజలకు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సెట్వెల్ సిఇఓ సిహెచ్ సుబ్రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి హరిశ్చంద్ర ప్రసాద్, డిఎస్డిఓ సిహెచ్ దుర్గాప్రసాద్ బాబు, మేనేజర్ కెఎస్ ప్రభాకర్ రావు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ ఎం రమేష్ బాబు, ఇండోర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె కొండలరావు, ఏఎస్డబ్ల్యూఓ జయబాబు, ఏటీఓ పట్టాభిరామన్, కోచ్లు, వాకర్స్, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక 2K రన్ తీసుకోబోతున్నాం. విద్యార్థులందరూ పొద్దునే లేచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఇంకా ఒకటి మనం ముఖ్యంగా ఎథికల్ ఓటింగ్ ప్రమోట్ చేయడం కూడా ఇంకో భాగంగా తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ దశలో మనం ఒకటి ఎథికల్ ఓటింగ్, రెండోది టర్న్అవుట్ ఇంక్రీజ్ చేయడం, ఈ రెండు కార్యక్రమాలతోటి మనం ఈరోజు స్వీప్ రీఆర్గనైజ్ చేసుకొని మొదలు పెట్టాం. సో కాబట్టి ఇది తప్పనిసరిగా ముఖ్యంగా ఇక్కడ ఏలూరు టౌన్ లో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.